ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. కాయకి ఎలాంటి డ్యామేజ్ ఉండకుండా అక్కడ కోస్తున్న కాయలు అయితే చెక్ పెట్టేదానికి అయితే వీడియో అయితే తయారు చేస్తున్నాను. అది ముందల హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ డ్రైవర్ బాబుని. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బొప్పాయి కటింగ్ అయితే చేస్తున్నారు. బొప్పాయి కటింగ్ అయితే వచ్చినాము. ఇంతకు ముందు పాలు చేసే పని అయితే చూసినారు. అప్పుడు అందరూ మీరు రకరకాలుగా ఏదంటే అది కామెంట్లు అయితే చేసినారు. వాటికన్నిటికీ ఈరోజు చెక్ పెట్టేదానికి అయితే వీడియో అయితే తయారు చేస్తున్నాను. ఇవి పాలు అయితే తీయలేదు ఈ తోటనే, ఇంకా పాలకైతే తీయలేదు. ఇది కటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు పండ్లు కాయలకైతే కోస్తున్నారు. పండ్లకి ఇవి కోసిన తర్వాతే మనకి పాలు అనేది తోట అనేది ఇస్తారు. అంతవరకు అయితే ఇవ్వరు. అవి ఎడ జరుగుతుందో పని అయితే చూద్దురండి ఎలా ఉండదో. పాలైతే టాబ్లెట్ పోతాయి. ఇప్పుడైతే ఈ చెట్టుకి అయితే పాలు అయితే తీయలేదు. అక్కడ కోస్తున్న కాయలు అయితే తినేదానికి మార్కెట్కి అయితే పోతాయి. అవి పొళ్ళు కాయలు. సారి చూడండి, కోస్తానండి మన పెద్దన్న అయితే. ఆ కాయలు తినడానికండి. ఈ కోసేసిన తర్వాత అయిపోయింది. తోట అయితే ఆఖరి దశలు అయితే ఉండదు. తర్వాత పాలకైతే వెళ్ళిపోతుంది. ఇయే మనం తినే కాయలు మార్కెట్లోకి వచ్చేటి. వీటికి ఎటువంటి పాలు అయితే తీరు. ఇవి దోరగా ఉన్నప్పుడే కోసుకోవాలా. కోసుకుంటేనే ఇవి మాగుతాయి. అది మందల మీరు పొరపాటు పడిపోయి మోసం చేస్తున్నారు ప్రజల్ని, రైతులని అంటారు. రైతుల్ని ఎవరు మోసం చేయలేరు. కోసుకున్న కాయలు అయితే ఈ మాదిరితో అయితే మనం ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. కాయకి ఎలాంటి డ్యామేజ్ ఉండకుండా ఈ మాదిరితో అందరూ అయితే చేస్తా ఉన్నారు. ఒకసారి అయితే చూడండి ముందుకి. అది మందల